ఎండాకాలం వస్తే నీళ్లకు తిప్పలైతదని చాలా మంది డ్రమ్ములు తెచ్చి పెట్టుకుంటారు, సంపులు సాఫ్ చేసుకుంటారు, బోర్లు రిపేర్ చేయించుకుంటారు, నల్లా పైపు ఎక్కడన్నా లీకేజ్ ఉంటే మంచిగా చేయించుకుంటారు. కానీ ఎండాకాలం వచ్చుడు కాదు, ఇప్పటి సంధి ఆనాకాలం ఒడవక ముందే ఈ పనులన్నీ చేయాల్సి వచ్చేటట్టున్నది. ఎండాకాలం మొదలు కాక ముందే ఊర్లల్లా ఆనాటి రోజులు వచ్చినాయుల్లా. ఆనాటి రోజులంటే ఎరికే కదా నీళ్ల తిప్పలు. ఇక చూడుండ్రి, మంత్రి జూపల్లి కృష్ణారావు సారోళ్ళ నియోజకవర్గం కొల్లాపూర్ కాడ ఎట్లుందో ఒకటి రెండు రోజులు కాదు, నెలల సంధి మంచి నీళ్లు వస్తలేవట. శానా వార్డుల్లో నీళ్లకు తిప్పలైతున్నదట. దీంతోని అమ్మలక్కలు కలిసి బిందెలు పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ కు వచ్చిండ్రు. నీళ్ళు ఇస్తారా ఇయ్యరా అని లొల్లి చేసిండ్రు. నీళ్ళు ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తామని చెప్పిండ్రు. కమిషనర్ గారు ఏ పనున్నా ఈ రోజు ఖచ్చితంగా నీళ్లు వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి, లేకపోతే రేపు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరం వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ ను ముట్టడిస్తామని చెప్పి కోరుతున్నాం. మంచి నీళ్లు. కానీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఆయే. సాగునీళ్ల మంత్రి ఉత్తమ్ సారు జిల్లాలో ఇదే పరిస్థితి ఆయే. మంచినీళ్ల మంత్రి సీతక్కోళ్ల జిల్లాలో కూడా నీళ్లకు తిప్పలే ఉండే. అసొంటప్పుడు మందు మంత్రి ఎక్కడికెళ్లి తెస్తాడు చెప్పుండ్రి నీళ్లు? కొత్త కొత్త బ్రాండ్ల మందు తెచ్చుడు, KFBలు దొరుకుతలేవంటే ఎంబడే కంపెనీలతోని మీటింగ్ పెట్టి ఒకటి రెండు రోజులనే తెప్పించుడు అయితది గాని మంచి నీళ్లు తెప్పించుడు అయితదానుల్లా. అయినా మందు నీళ్లు తెప్పిస్తే ఎవలకు రావాల్సింది వాళ్ళకొస్తది. మంచి నీళ్లు తెస్తే ఫాయిదా ఏ ఉంటది చెప్పుండ్రి?